మలేరియా, డెంగ్యూ అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలి ప్రజలు రోగాల బారిన పడుతున్న పట్టణ ప్రజలను కాపాడాలని సిపిఐ పట్టణ కార్యదర్శి బూరా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మిర్యాలగూడలోని సిపిఐ పార్టీ ఆఫీస్ కామ్రేడ్ ధర్మభిక్షం భవన్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మంగళవారం మిర్యాలగూడలోని సిపిఐ పార్టీ ఆఫీస్ కామ్రేడ్ ధర్మభిక్షం భవనంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ గత 2 నెలలుగా కురుస్తున్న వర్షాల మూలంగా ప్రజలు టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో బాధపడుతున్నారని అన్నారు. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషజ్వరాలు అంటూ వ్యాధుల బారి నుండి ప్రజా ఆరోగ్యాన్ని రక్షించడంలో వైద్య ఆరోగ్య శాఖ మొద్దునిద్రలో ఉందని విమర్శించారు. అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా ఉన్నందుకు అన్ని వార్డులలో పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేసి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. పిహెచ్సి సెంటర్లలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. అన్ని వార్డులో వైద్యారోగ్య సిబ్బందిని పంపించి సంచార వైద్య బృందాల ద్వారా పట్టణ ప్రజలందరికీ వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణ కార్యవర్గ సభ్యులు నిమ్మల ప్రభాకర్, పెండ్ర కృష్ణ, ఎస్కే పాషా, నాయకులు గాలి రామకృష్ణ పాల్గొన్నారు.